హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు నాదర్గుల్లో ఒక 100 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు ఈస్ట్ ఫేస్ గలది, మంచి సైజులతో ఉంది. ఇల్లు వచ్చేసి మనకు నాదర్గుల్లోని ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇల్లు చాలా బాగుంటుంది. పూర్తి వివరాలు తెలవాలంటే వీడియోలు కూడా ఎక్కడ స్కిప్ చేయదని మాకు మనవి. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మంచి మంచి ప్రాపర్టీస్, జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుది ఒక లైక్ మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇల్లు వచ్చేసి మనకు నాదర్గుల్లోని మురళీనగర్ కాలనీలో ఉంటుంది. ఈ మురళీనగర్ కాలనీ అనేది ఏదైతే మీరు పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది ఆదిబట్ల వెళ్ళే 120 ఫీట్ వైడ్ రోడ్డు. ఆ రోడ్ నుంచి కేవలం మనకు 400 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనం ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే బిఎన్ రెడ్డి నుంచి ఇల్లుకు చేరుకోవడానికి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనము ఎంబీఎస్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకున్నట్టయితే కేవలం 400 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చుట్టుపక్కల మంచి మంచి ఇండ్లు, మంచి మంచి అపార్ట్మెంట్లు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న మంచి వెల్ సెటిల్డ్ కాలనీ. ఇక మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 101 గజాలు అంటే 101 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేస్ లో కట్టడం జరిగింది. దీని ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ల వైడ్ రోడ్డు. చూడండి ఫ్రెండ్స్, మనకు ర్యాంప్ ఎంత పైకి లాగడం జరిగిందో, గేట్ కూడా మంచి స్టాండర్డ్ గేట్ ఇవ్వడం జరిగింది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. మనం లోపలికి అయితే ఈస్ట్ ఫేస్ అయితే లోపలికి ఎంటర్ చూసుకోండి, విశాలమైన పార్కింగ్. ఇంత మంచిగా రావడం కారణం ఏంటంటే ఇల్లు సైజులు 26x35 సైజు, అరుదుగా దొరికే సైజులు, చాలా బ్రహ్మాండమైన సైజులు. అది మనకు ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఇటు చూసుకుంటే మనకు బోర్ పాయింట్, బోర్ అయితే పుష్కలంగా నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బందులు. ఇటు చూసుకుంటే మనకు 2000 కెపాసిటీ గల సంపు. పార్కింగ్ లో వచ్చేసి మనకు రెడ్ గ్రానైట్ తోని, వైట్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఈస్ట్ ఫేస్ మనకు సింహదారం ఇచ్చారు. ఇటు వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఫ్రెండ్స్ పైకి వెళ్ళడానికి మనకు 3 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మెట్ల కూడా మంచి రెడ్ అండ్ వైట్ గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. దీనికి రైలింగ్ కూడా మంచి స్టీల్ రైలింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. మెట్ల కింద ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా చాలా మంచి ప్లానింగ్ తోనే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇవ్వడమే కాకుండా ఇక్కడ కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు సింహదారంలో వచ్చేసి మనకు టైల్స్ వచ్చేసి మనకు 2x4 మంచి టైల్స్, గోల్డ్ పట్టీలతోని, ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడ్ కలర్ తోని, ఫాల్ సీలింగ్ మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో ఇది కంప్లీట్ మనకు చౌకోట్లు కానీ, ఈ డోర్ కానీ ఇండియన్ టెక్ తో చేయించడం జరిగింది. ఈ హార్డ్వేర్ కూడా ఎస్ఎస్ కంపెనీ వాడడం జరిగింది. మంచి ఫినిషింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు లోపలి ఈస్ట్ ఫేస్ అయితే లోపలికి ఎంటర్ అవుతున్న చూసుకోండి. హాల్ ఎంత విశాలంగా వచ్చిందో. ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ రోజ్ గ్రానైట్ తోని, బ్లాక్ పట్టీలతోని మనకు హాల్ కి అందాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. మనకు వాస్తు ప్రకారంగా కూడా ఇటు నార్త్ కూడా ఒక 2 రెక్కల డోర్ ఇవ్వడం జరిగింది. వాస్తుకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఇటొక విండో, అది కూడా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తోని చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఇది హాల్ లో వచ్చేసి మనకు టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతోని, వుడ్ డిజైన్ తోని ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఇటు సౌత్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు మనకు కిచెన్ కూడా చూసుకోండి, ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, మంచి వెంటిలేషన్ పరంగా యూపీ విండోస్ తోని, మంచి అందమైన టైల్స్ తోని, భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల మనకు సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈశాన్యం అయితే ఈశాన్యం కూడా ఒక పూజ గది మనకు పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక మంచి విండో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ మంచి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, ఇందులో కూడా మంచి డోర్ వాడడం జరిగింది. ఇందులో కూడా హార్డ్వేర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చడం జరిగింది. ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకు ఇందులో 6x6 బెడ్ కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు పెయింట్ ఒక వాల్ హైలైట్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో, పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తోని అన్ని రకాల చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో కూడా చూసుకోండి ఎంత మంచి ఫేషియస్ వచ్చిందో. టైల్స్ విషయంలో చూసుకుంటే చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీన్ని పక్కకు ఆనుకొనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి చూసుకోండి. ఇందులో ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా ఉంది.
ఇందులో కూడా మనకు ఒక వాల్ హైలైట్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి ప్లానింగ్ తోని బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బడన్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, 2 BHK హౌస్. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మన బ్యాంకులో ఉండే ఎంత వరకు వస్తుంది, మిగతా విషయం మాట్లాడదాం ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి చేరుకున్నాం. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మంచి ఇప్పుడిప్పుడే మంచి డెవలప్ అవుతున్న ఏరియా. ఏదైతే మీరు ఆ డాంబర్ రోడ్ చూస్తున్నారో కొత్తగా పడ్డది, దాని ముందు ఈ ప్రహారీ గోడ కట్టింది వచ్చేసి మనకు 4 బ్లాక్లలో G+5 అపార్ట్మెంట్ కాబోతుంది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే అవన్నీ మనకు డెవలప్మెంట్ అయితే ఇంకా రేట్లు చాలా ఉంటాయి. ఏదైతే మీరు వెనక చూస్తున్నారో ఎల్లో కలర్ బిల్డింగ్, అదే మనకు నాదర్గుల్ టు ఆదిపట్ల వెళ్లే రోడ్డు. అలాంటి రోడ్ నుంచి కేవలం 400 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు దాని పక్కకే మనకు నారాయణ జూనియర్ కాలేజ్ ఉంటుంది, MBSR ఇంజనీరింగ్ కాలేజ్, మంచి మంచి స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్లు కేవలం ఇల్లు నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటున్నాయి. ఇక మనం దీని రేటు చూసుకున్నట్లయితే మనకు 65 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది ఫ్రెండ్స్. మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 75% ఏ బ్యాంకులైనా మీకు లోన్స్ వస్తాయి. మీ ప్రొఫైల్ మంచి కొడితే 80% లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇల్లు గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి తన ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి మీకు డాక్యుమెంట్ పరంగా అయినా సరే, కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే చాలా క్లియర్ గా చెప్పే మంచి వ్యక్తి సదా మీ సేవలో అంజయ్య.